హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేయొచ్చు. సినీ నటి పూనం కౌర్ పై గత 2 ఏళ్లుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు ప్రచారమవుతున్నాయి. ఇప్పటికీ ఆమెపై పలు యూట్యూబ్ ఛానళ్లు పలు రకాల వార్తలను ప్రచారం చేస్తున్న విషయం ఆమె దాకా వెళ్లడంతో పూనం పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానళ్లలో తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలు పోస్ట్ చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని సినీ నటి పూనం కౌర్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50 యూట్యూబ్ ఛానళ్లపై ఆమె ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని కోరుకుంటున్నానన్నారు. ఎవరు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదని చెప్పారు. నిందితులెవరైనా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పూనం కౌర్ కోరారు. గతంలో పూనంకు పవన్ కళ్యాణ్తో ఎఫైర్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా రేణు దేశాయ్తో పంచుకునే కొంతమంది అభిమానులు ఈ కథనానికి సంబంధించిన వీడియో లింక్స్ ని రేణు దేశాయ్కి షేర్ చేయడంతో ఆమె ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. తనపై కూడా ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని, న్యాయం ఎవరి వైపు ఉంటే వారికి ఎప్పుడు మంచి జరుగుతుందని పూనం కౌర్ వీడియోపై రేణు దేశాయ్ బదులిచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.